బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 9 మ్యాచ్లకు రీషెడ్యూల్ చేశారు. అహ్మదాబాద్ లో నవరాత్రి ఉత్సవాలు, కోల్కతాలో కాళీమాత పూజల కారణంగా తప్పనిసరిగా 2 మ్యాచ్ల తేదీలో మార్పులు చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఇతర మార్పులు కూడా అవసరం కావడంతో అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మరో 7 మ్యాచ్ల తేదీలను కూడా మార్చింది. దీని ప్రకారం టోర్నమెంట్ కే హైలైట్ మ్యాచ్ అయిన భారత్ పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న జరగాల్సిన పోరును ఒకరోజు ముందుకు అంటే అక్టోబర్ 14న నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో కూడా అక్టోబర్ 12న జరగాల్సిన పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10కి మార్చింది. అక్టోబర్ 10న ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ జట్ల మధ్యనే డే అండ్ నైట్ జరగాల్సిన మ్యాచ్ డేట్ ను కూడా నిర్వహిస్తారు. బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 9 మ్యాచ్లకు రీషెడ్యూల్ చేశారు. అహ్మదాబాద్ లో నవరాత్రి ఉత్సవాలు, కోల్కతాలో కాళీమాత పూజల కారణంగా తప్పనిసరిగా 2 మ్యాచ్ల తేదీలో మార్పులు చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఇతర మార్పులు కూడా అవసరం కావడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మరో 7 మ్యాచ్ల తేదీలను కూడా మార్చింది. దీని ప్రకారం టోర్నమెంట్ కే హైలైట్ మ్యాచ్ అయిన భారత్ పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న జరగాల్సిన పోరును ఒకరోజు ముందుకు అనగా అక్టోబర్ 14న నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో కూడా అక్టోబర్ 12న జరగాల్సిన పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10కి మారింది. అక్టోబర్ 10న ఇంగ్లాండ్ అదేవిధంగా బంగ్లాదేశ్ జట్ల మధ్య డే అండ్ నైట్ గా జరగాల్సిన మ్యాచ్ ను డేగా నిర్వహిస్తారు.